కొవ్వూరు మండలంలోని జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నందు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కూటమి నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి జగన్మోహన్ రెడ్డి ఓర్వలేక వాళ్ల ఉనికిని పూర్తిగా కోల్పోతున్న పరిస్థితుల్లో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం చేపట్టిందని ఎద్దేవా చేశారు. వెన్నుపోటు దినం కాదయ్యా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ అరాచక పాలనకు బుద్ధి చెప్పి మీకు గుండెపోటు తెచ్చారయ్యా అంటూ వారు ఎద్దేవా చేశారు. ఈవీఎంల మిషన్ల ద్వారా కూటమి ప్రభుత్వం గెలిచారన్న ప్రసన్న కుమార్ రెడ్డి, మీరు గతంలో 151 స్థానాలు ఈవీఎం ద్వారానే గెలిచారా? మీ వైసీపీ ప్రభుత్వానికి అన్ని సీట్లు ఎలా వస్తాయని వారు ప్రశ్నించారు. ఈ సమావేశంలో కూటమి నేతలు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ చప్పిడి శ్రీనివాసులరెడ్డి, టీడీపీ నేత ఇంతా మల్లారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు సుబ్బారావు, జనసేన ఐటీ కోఆర్డినేటర్ శివకృష్ణ, జనసేన మండల అధ్యక్షుడు అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజుతో రాక్షస పాలన పోయి సంవత్సరం రోజులు పూర్తయింది. ఈ సంవత్సరం రోజులు అభివృద్ధి సంక్షేమాలు ఎన్నో జరిగాయి. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు అయితేనేమి, ఆయన అనుభవం, ఈయన వివేకం కలిసి రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని కలిసి మాట్లాడుకొని ప్రతిదీ కూడా అడుగడుగున ప్రజలకి ఎంత మంచి చేయాలో అంత మంచి చేస్తూ ఈ రోజు వరకు ముందుకు పోవడం జరిగింది. చింత చచ్చినా పులుపు చావలేదు అని ఈ అభివృద్ధిని ఓరట తట్టుకోలేని వాళ్ళు గత ప్రభుత్వం నాయకులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, 11 సీట్లతో ఓడిపోయి ప్రతిపక్ష హోదా కూడా లేని వాళ్ళు కూడా ఏదో ఒక రకంగా మన ఆధిక్యతను ప్రదర్శించుకోవాలని చెప్పి వెన్నుపోటు, తొక్క తోలు అని చెప్పి రకరకాల ప్రోగ్రాంలు ఈరోజు జరపడం జరిగింది. దీన్ని ప్రజలు చూస్తున్నారు. పెన్షన్ అయితేనేమి, మత్స్యకారులు అయితేనేమి, అమ్మఒడి రాను రేపు రిలీజ్ చేయబోతున్నారు, ఉద్యోగాలు స్టార్ట్ చేయబోతున్నారు. ప్రతిదానికి ఒక ప్రణాళికబద్ధంగా మొదలవబోతున్నాయి. పూర్తిగా విధ్వంసం నాశనం చేసి ఖజానాన్ని మొత్తం ఖాళీ చేసి అప్పుల పాలు చేసి వెళ్ళిపోయి ఈ రోజు దానికి ఒక టైము పడుతుంది అంత అభివృద్ధి జరగడానికి. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. వాళ్ళు అర్థం చేసుకొని ఈ రోజు వరకు జరిగిన అభివృద్ధితో ఎంతో సంతోషంగా ఉన్నారు. దీనిని ఓరవలేక వాళ్ళు మళ్ళీ ఇలా బురద చల్లడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఇంకా మారరు. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఇంకా వాళ్ళు రారు అన్న సబ్జెక్ట్ని వాళ్ళు తెలుసుకోవాలి. ఈరోజు కోవూరు శాసనసభ్యులు మాజీ వాళ్ళు ఈరోజు ఏమన్నాడంటే, ఆయన ఈవీఎం మిషన్ల ద్వారా మీరు గెలిచారు అని అన్నాడు. అంటే గతంలో 150 సీట్లు కూడా మీరు ఈవీఎం ద్వారానే గెలిచారా? అది మర్చిపోయారు. అది అలాగే మీరు గెలిచుంటే అది తప్పు అయితే ఇది తప్పు అవుద్ది. ప్రజలు నమ్మి ఓటేసిన నమ్మకాన్ని మీరు తప్పు పట్టడం అని చెప్పి ప్రజలు దాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నారు. ఈవీఎం మిషన్లు కాదు, మీరు చేసిన అరాచకాలు పాలన అవి తట్టుకోలేక ప్రజలు 11 నెంబర్తో 11 సీట్లతో మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టడం జరిగింది. కాబట్టి ఇలాంటి చిల్లర రాజకీయాలు ఇంకనన్నా మానుకోండి. ప్రజలకి మీ వల్ల వీలైనంత మంచి ఏమైనా జరగద్దేమో అని ఆలోచించండి అని చెప్పి కోరుకుంటున్నాను. కాబట్టి ప్రజలందరికీ నేను తెలియజేయడం ఏంటంటే, ప్రతి ఒక్క సంక్షేమం, ప్రతి ఒక్క అభివృద్ధి జరుగుతుంది. ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తారు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, వాళ్ళిద్దరూ ప్రతి రోజు కూడా చర్చించుకుని ఎంతవరకు మనం అభివృద్ధి చేయాలి అంతవరకు వాళ్ళు మాట్లాడుకుంటూ ముందుకెళ్తున్నారు. కాబట్టి గడిచింది సంవత్సరమే, ఇంకా మనకి 4 సంవత్సరాలు ఉంది. బ్రహ్మాండంగా ప్రతి ఒక్క అందరికీ న్యాయం జరుగుతూ అభివృద్ధి జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ సంబరాలని మనం అందరూ సంతోషంగా ఉండండి. మీకు అన్నీ కూడా ప్రతి ఒక్క హామీ నెరవేర్చగలమని చెప్పి కోరుకుంటున్నాను. జై హింద్. కూటమి ప్రభుత్వం తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రభుత్వానికి ఏర్పడిన తర్వాత 1 సంవత్సరం రోజులు పూర్తయిన సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే సూటిగా సుత్తు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏం చేసింది ఈ సంవత్సరం రోజుల పాటు అనేది ఖచ్చితంగా చెప్పగలం. అనుకున్న దాని ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఉచిత ఇసుక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రభుత్వ పథకాలు ఏ స్థాయిలో ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ రెండు కూడా కలిసి
ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర గవర్నమెంట్ ప్రభుత్వాన్ని విధి విధానాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అయితే ఓర్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలో తాను చేసినటువంటి వాళ్ళ రాష్ట్ర పరంపర ఏ విధంగా అయితే జరుగుతుందో వీటిలన్నింటినీ ఓర్వలేక ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా వెన్నుపోటు దినోత్సవం అని చెప్పని ఒకటి పెట్టారు. అంటే వాళ్ళ ఉనికిని పూర్తి స్థాయిలో కోల్పోతున్నాం అని చెప్పినటువంటి పరిస్థితుల్లో మీకు ఎవరు వెన్నుపోటు పొడిచారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వెన్నుపోటు పొడిచారని ఈరోజు ఈ సందర్భంగా మీరు ఎవరైతే చెప్తున్నారా? కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు గుండెపోటు తెచ్చేటువంటి సందర్భాన్ని తీసుకొని వచ్చారు. నోట్ చేసుకోవాల్సినటువంటి వ్యవహారం, మీరు చేసినటువంటి తప్పుడు వ్యవహారాలన్నింటినీ కూడా ప్రతి ఒక్కటి బయటకు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంతోనే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి సాధ్యం అని చెప్పని 164 సీట్లు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ఓర్వలేక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాకు వెన్నుపోటు పొడిచారని అక్కస్తోటే ఈ రోజు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 20,000 కోట్ల రూపాయలు పైచిలుకు మద్యం ద్వారా మీ ప్రభుత్వం దోచుకునింది నిజమా కాదా? సూటిగా ఈ రోజు బజార్ సెంటర్ లో ఒక చిన్న ర్యాలీ చేసినటువంటి కోవూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. షాపులు, గవర్నమెంట్ షాపుల పేర్లతోటే ప్రతి షాప్ లో కూడా, కూరగాయల అంగట్లో కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగే రోజుల్లో మీ సొంత మనుషులను పెట్టుకొని 20,000 కోట్ల రూపాయల పైచులకు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మీరు దోచుకున్న మాట వాస్తవా కాదా? ఇసుక, మైనింగ్, ఈ వ్యవహారాలన్నింటినీ మీరు మనుషులను పెట్టుకొని దోచుకున్న మాట నిజమా కాదా? ఈ రోజు కూడా సెంట్రల్ గవర్నమెంట్ అడిగినటువంటి లెక్కల్ని చెప్పకుండా లక్షల కోట్లు మీరు దోచుకున్న మాట వాస్తవా కాదా? ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా గంజాయితో పూర్తి స్థాయిలో నింపేశారా కాదా? పసిపిల్లలందరినీ కూడా ఈ గంజాయి ఊపిలో మీరు బలవంతంగా తోచేసినటువంటి పరిస్థితులా కాదా? అన్నా క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలతో భోజనం పెడుతున్నటువంటి గత ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులా కాదా? ఏ అభివృద్ధి పని మీరు చేసినట్టు ఒక్కటి చెప్పగలరా? అమరావతిని పూర్తి చేశారా? పోలవరాన్ని పూర్తి చేశారా? ఈ విధంగా చెప్పుకుంటా పోతే గత 5 సంవత్సరాల పరిపాలన ఒక దుర్మార్గపు పరిపాలన, ఒక రావణాసురుడి పరిపాలన మాత్రమే జరిగినటువంటి పరిస్థితి అయింది. ప్రభుత్వం ఏర్పడినటువంటి మొట్టమొదటి రోజు నుంచే కూటమి ప్రభుత్వం ఆంధ్ర అభివృద్ధి కోసం, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ప్రజల యొక్క సంక్షేమం కోసం పాటుపడుతుంటుంది. నిరంతరం ఈ ప్రక్రియ అయితే కొనసాగేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే విధంగా మా అదృష్టం కొద్దీ మా నియోజకవర్గానికి ఈ రోజు వచ్చినటువంటి విపిఆర్ దంపతులు పార్లమెంటు కావచ్చు, అదే విధంగా శాసనసభ కావచ్చు, వీళ్ళ యొక్క సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. ఆ అభివృద్ధి అనేది కళ్ళ ముందు కనపడతానే ఉంది. మీ కళ్ళబొల్లి మాటలు నమ్మేటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావచ్చు, అదే విధంగా కోవూరు నియోజకవర్గం ప్రజలు కావచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితుల్లో లేరు. మీరు ఎన్ని చెప్పుకున్నా సరే ఇంకొక దానికి ప్రత్యక్షమైన నమస్కారం. ఈరోజు ఎన్డీఏ కూటమికి పట్టం కట్టినటువంటి శుభదినం. ఇటు భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి పోటీ చేసి విజయం సాధించిన రోజు ఈరోజు. అలాగే మన రాష్ట్ర ప్రజలకు కూడా సంవత్సరం పూర్తి చేసుకున్న దానివల్ల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే గత అరాచక పాలన, అవినీతి పాలన, దౌర్జన్య పాలన నశింపజేసి ఈరోజు ఎన్డీఏ పరిపాలనకి పట్టం కట్టిన రోజు ఈరోజు. అయితే ఫస్ట్ చెప్పిన సూపర్ 6 పథకాలలో మొదటిగా పింఛన్లు టయానికి, అంటే 1వ తారీఖే పింఛన్లు అందజేయడం జరుగుతుంది. 1వ తారీఖు సెలవు అయితే 30వ తారీఖే పింఛన్లు అందజేయడం కూడా జరుగుతుంది. 4,000 రూపాయల పింఛను, వికలాంగులకు 6,000 రూపాయల పింఛను, పూర్తిగా బ్లడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయల పింఛను కూడా అందజేయడం జరుగుతుంది. తర్వాత మెగా డిఎస్సి కూడా అమలు చేయడం కూడా జరిగింది. 3 సిలిండర్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత వచ్చేసి బస్సు ప్రయాణం, స్త్రీలకు బస్సు ప్రయాణం కూడా అరేంజ్ చేస్తున్నారు. అమ్మఒడి పథకం కూడా వచ్చే నెలలో పై నెలలో వచ్చేసి అది కూడా జరుపుతున్నారు. ఈ సంవత్సరం రోజులకే వీళ్ళు ఏమీ ఇవ్వట్లేదు, జనాలందరూ వీళ్ళని వ్యతిరేకిస్తున్నారు అని చెప్పి ఊరికే కళ్ళబొల్లి మాటలు చెప్పుకొని గత ప్రభుత్వం ఏదో ఒక అభాండం ఈ యొక్క ప్రభుత్వం యొక్క విజయాలను చూసి ఓర్వలేకపోతుంది. గత ప్రభుత్వంలో ఇసుక దోపిడీ, గంజాయి, ఒక్క రోడ్డు నిర్మాణం కూడా లేదు ఎక్కడ కూడా.
ఆ రోడ్లన్నింటినీ మరమ్మతులు చేసి ఇప్పుడు కొత్త రోడ్లు కూడా నిర్మాణం జరుగుతుంది. పోలవరం డ్యామ్ని మీ 5 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు, అది పూర్తి చేయలేదు. తర్వాత వచ్చి అమరావతిని పూర్తి చేస్తామంటే అమరావతిని కూడా పూర్తి చేయలేదు. ఇప్పుడు ఉండేది డబుల్ ఇంజిన్ సర్కార్. అక్కడ పైన సెంట్రల్లో మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అనుభవం చూసి ఓర్వలేకపోతున్నారు. మనకి అదేవిధంగా మోడీ గారు మన రేగడిచలక దగ్గర సెమీ కండక్టర్ ప్లాంట్ నిర్మాణం జరగబోతుంది త్వరలో. దానివల్ల 35,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేది ఉన్నాయి మన నెల్లూరుకి. తర్వాత వచ్చేసి ఈ అవినీతి పాలనలో ఇసుక ఫ్రీగా, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇసుక ఫ్రీగానే ఇస్తుంది. గత ప్రభుత్వంలో ఇసుక లేదు, పనులు లేవు. ఈ ప్రభుత్వం అన్ని కూడా కరెక్ట్ చేసి అందరికి ముందుకు తీసుకెళ్తుంటే ఓరలేకపోతున్నారు. ఈ రోజు బ్లాక్ డే అంటున్నారు. వెన్నుపోటు దినం ఏ విధంగా అవుతుంది? మీరు చేసిన ప్రజలకి ద్రోహానికి వాళ్ళు మీకు చేసిన గుణపాఠం రోజు ఈరోజు. ఇది ప్రజల యొక్క విజయం, వెన్నుపోటు కాదు, గుణపాఠం. ఇది మీరు అది తెలుసుకొని ప్రవర్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. చేయి చేయి కలుపుదాం, ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దాం. వాతావరణం సమతుల్యాన్ని దెబ్బతీస్తూ పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తున్న ప్లాస్టిక్ వాడకానికి చర్మగీతం పాడుదాం. మన పర్యావరణాన్ని మనమే రక్షించుకుందాం. గ్లోబల్ సమస్యగా ఉన్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు మన గడప నుంచే ప్రయత్నం మొదలు పెడదాం. 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం నెల్లూరు వీఆర్సీ మైదానం నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు జరిగే గ్రీన్ ర్యాలీలో జిల్లా ప్రజానీకం, యువకులు, విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొని ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ ప్రయత్నం వైపు అడుగులు వేయాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం నెల్లూరు మరియు కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఎస్ఎస్ బయోకేర్ నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.